మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. తరచుగా అన్నం తినేటప్పుడు చెమటలు కారిపోతూ ఉంటాయి కొంతమందిలో. ఎస్పెషల్లీ వాళ్ళు వేడి పదార్థాలు తిన్నా, లేకపోతే బాగా కారంగా ఉండే మసాలా బిర్యానీ లాంటివి తిన్నా కూడా చెమటలు తెగ వచ్చేస్తూ ఉంటాయి. కర్చీఫో తుండుగుడ్డో దగ్గర పెట్టుకొని తుడుచుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. సో ఇది ఎందుకు వస్తుంది అని అంటే, కొంతమందిలో జెనెటిక్గా ఆ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో పారాసింపాథెటిక్ యాక్టివిటీ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. దానికి కొన్ని ట్రిగర్స్ ఉంటాయి. వాటిలో ఒకటే ఈ స్పైసీగా తినే ఫుడ్ కానీ, లేదా వేడిగా ఉండే పదార్థాలని తాగటం తినటం. వీటి వల్ల ఆ లోపల ఉండే ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది స్టిమ్యులేట్ అయ్యి వాళ్ళలో స్వెట్టింగ్ అనేది చూస్తూ ఉంటాం. కొంతమంది మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. టెన్షన్ వచ్చినప్పుడు ఏదన్నా ఎగ్జామ్కి వెళ్తున్నాం, లేకపోతే కనుక ఒక టాక్ ఇవ్వడానికి స్టేజ్ మీదకి ఎక్కబోతున్నాం, అందరూ మనల్ని గమనిస్తున్నారు అంటే కూడా చేతులు చల్లగా అయిపోయి చెమటలు పట్టేస్తూ ఉంటాయి. సో ఇది కూడా ఆ ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ యొక్క ఓవర్ యాక్టివిటీయే. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, ఎంబీబీఎస్లో అంతా చూసేదాన్ని. పెద్ద పెద్ద కర్చీఫ్లు 4 తీసుకొని ఎగ్జామ్కి వచ్చేది. మామూలుగా క్లాస్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి మరీ అంత చెమటలు వచ్చేవి కావు, కానీ ఎగ్జామ్ అనేసరికి మాత్రం మొత్తం కర్చీఫ్లన్నీ తడిసిపోయి పేపర్ తను రాసినట్టు ఇంకు మొత్తం చెల్లాచెదరైపోయేది. అంటే అంత స్వెట్టింగ్ ఎందుకు వస్తుంది అని మేము తర్వాత ఆలోచించి అర్థం చేసుకున్నది ఇదే. సో స్ట్రెస్ కావచ్చు, కొన్ని రకాల ట్రిగ్గర్స్ కావచ్చు, కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, వీటన్నిటి వలన కూడా ఈ చెమటలు కారిపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ లేదా అంటే, కారణం ఏంటి అనేది ఒక్కసారి మేము అండర్స్టాండ్ చేసుకుంటే కనుక దానికి తగ్గ ట్రీట్మెంట్ టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. కొన్నిసార్లు కొన్ని రూట్ బ్లాక్ లాంటి మెకానిజమ్స్ తోటి ఇంజెక్షన్స్ ఇస్తే కూడా, చిన్నపాటి సర్జరీ లాంటిది అనుకోండి, అప్పుడు కూడా ఈ సిమ్టమ్స్ నుంచి దూరం అయిపోవచ్చు.